ఏంటి ఇక్కడ ఒక టమోటాని తీసుకుంది, ఒక టమోటాతో కర్రీ ఎలా చేస్తారని చూస్తున్నారా? కర్రీ కోసం కాదు. మరి ఒక టమోటాతో ఏం చేస్తావు అని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ టమోటాను క్లీన్ చేసుకుందని కట్ చేసుకున్నాను హాఫ్. మిగిలిన హాఫ్ మన కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసిన టమోటా ముక్కపై ఫస్ట్ కొద్దిగా చక్కెర వేసి ఒక 1-2 మినిట్స్ అలా వదిలేయాలి. టమోటాలో వాటర్, చక్కెర కరిగిపోయే స్టేజ్లో మనం మన ఫేస్పై లైట్గా రఫ్ చేస్తూ ఫేస్ మొత్తం ఇలా టమోటానే పట్టుకొని అప్లై చేస్తూ లిప్స్ దగ్గర, కళ్ళ దగ్గర ఎలాంటి టెన్షన్ లేకుండా మనం రఫ్ చేసుకోవచ్చు. నా ఫేస్ పై చూడండి షుగర్ ఎలా కనిపిస్తుందో. ఆ షుగర్ మీద టమోటా వేసి రోల్ చేస్తూ ఉండాలి. కొంతమందికి ఐస్ దగ్గర ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అక్కడ రఫ్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేదు. నాకు ఇక్కడ లిప్స్ దగ్గర ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ రఫ్ చేస్తున్నాను. మనం ఎక్కువ పని చేసుకుంటున్నప్పుడు కూడా టెన్షన్ లేదు, ఇది అప్లై చేసేసుకొని పని చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అనుకోండి, అలా అప్లై చేసి సైలెంట్ కూర్చోవాలి, కానీ ఇలా మనం రఫ్ చేసుకొని మనం మన పని చేసుకోవచ్చు. నెక్ కూడా అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ అదే టమోటాను మనం రీయూజ్ చేస్తూ కొద్దిగా గట్టిగానే రఫ్ చేసుకోవాలి ఫేస్ మొత్తము. మనకి ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎక్కువ రఫ్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎంత గట్టిగా రఫ్ చేస్తున్నానో. లిప్స్ దగ్గర, నోస్ దగ్గర నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్, ఆయిల్గా ఉంటుంది కాబట్టి మనం టమోటా రఫ్ చేస్తున్నప్పుడే కనిపిస్తుంది ఫేస్లో డిఫరెన్స్ అనేది. రెడ్డిష్గా మారుతుంటుంది. కొద్దిగా బ్లాక్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తే బెటరు. వీక్లీ 1-2 టైమ్స్. ఎక్కువ పని కూడా లేదు కదా, 20 మినిట్స్లో మొత్తం ఫేస్ వాష్ అనేది అయిపోతుంది. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు ఏం అవసరం లేదు ఆరడానికి, తొందరగా వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ఇలా 10-20 మినిట్స్లో ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇంట్లో పాడైపోయిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఫేస్ ప్యాక్ కూడా చూడండి మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఫేస్. మనం ఎక్కువ ఎండలో తిరిగేసి వచ్చిన ట్యాన్ ఉంటుంది కదా ఫేస్కి, వచ్చిన తర్వాత ఇలా వాష్ చేసుకోండి, మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది.